హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు కేటీఆర్. బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ఓట్లు గల్లంతు చేసేందుకు కుట్ర చేస్తున్నాయన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పాదయాత్ర అని విమర్శించారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్సీ కవిత, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్ బూత్ కమిటీ నేతలతో సమావేశమయ్యారు కేటీఆర్. జూబ్లీహిల్స్ లో 50,000 మంది సభ్యత్వంతో బీఆర్ఎస్ బలంగా ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు కోసం అందరూ కృషి చేయాలని సూచించారు. మాగంటి గోపీనాథ్ మరణం ఊహించలేనిదన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై బీఆర్ఎస్ వాళ్ల ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు కేటీఆర్. అనుకోకుండా వచ్చిన ఎన్నిక, అందులో మరి మనందరం కూడా తప్పకుండా మరి ఈ 5 ఏళ్ల పాటు ఏదైతే గోపీనాథ్ గారిని మనం ఎన్నుకున్నామో, ఆయన మరణించడం వల్ల వచ్చిన ఎన్నిక ఏదైతే ఉన్నదో, దీనిలో తప్పకుండా మళ్ళొక్కసారి ఆయన చేసిన అభివృద్ధికి, ఆయన చేసిన సేవలకు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి గత 10 ఏళ్లలో జరిగిన సేవలు అన్నీ కూడా మనం ప్రజలకు గుర్తు చేస్తూ తప్పకుండా ముందుకు పోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఇంటి ఆడబిడ్డపై కామెంట్స్ చేస్తే బీఆర్ఎస్ సోదరులు మాట్లాడలేదన్నారు ఎమ్మెల్సీ కవిత. తనపై ఆరోపణల వెనుక బీఆర్ఎస్ పెద్ద లీడర్ ఉన్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ పెద్ద నాయకుడికి భయపడే పార్టీ నేతలు రియాక్ట్ కాలేదని చెప్పారు. పార్టీ పెద్ద నాయకుడు ఎంత దిగజారి ఆడబిడ్డపై ఆరోపణలు చేయిస్తున్నారో తనకు తెలుసునన్నారు. తనపై విమర్శలు చేసి శునకానందం పొందుతున్నారని విమర్శించారు కవిత. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా, ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే, నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నల్గొండలో ఓ లిల్లీపుట్ నాయకుడు పార్టీని నాశనం చేశాడని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. ఆ లిల్లీపుట్ నాయకుడిని ప్రోత్సహిస్తున్న ముఖ్య నాయకుడెవరో ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. నల్గొండ జిల్లాలో ఆ లిల్లీపుట్ నాయకుడు చావు తప్పి గెలిచాడని అన్నారు. ఆ లిల్లీపుట్ నాయకుడు ప్రజా ఉద్యమాలు చేయలేదన్నారు కవిత. ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే, మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావుదప్పి కన్నులుట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు, అది కూడా ఆలోచించుకోవాలి కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన లిల్లీపుట్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తన ఉద్యమ ప్రస్థానం గురించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి జోహార్లన్నారు. కేసీఆర్ శత్రువులైన సీఎం రేవంత్, రాధాకృష్ణ మాటలనే వల్లవేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. కొంతమంది వ్యక్తులతో ఏదో చేస్తామనుకుంటే అది భ్రమేనని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో తాను చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు గెలిచానని కవిత అన్నారని, మరికొంతమంది అసలు గెలవనే లేదు కదా అని ప్రశ్నించారు. తనను విమర్శించేందుకు కవితమ్మ చేసిన ప్రయత్నానికి సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు జగదీష్ రెడ్డి. పార్టీ అనేది గొప్పది, పార్టీ అనేది పెద్దది. మన గెలుపోవడంలో అన్నిటికీ పార్టీ ఉంటుంది తప్ప మనం వ్యక్తులుగా ఏదో చేస్తామని ఎవరు అనుకుంటే అది వాళ్ళ భ్రమ. రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడినరో, ఏం రాసినరో గవే మాటల్ని మళ్ళీ వెళ్ళవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న ఆయుధాలని, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని అవి వాడుతున్నందుకు నేను ఆమెకు సానుభూతి తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిల మధ్య కోల్డ్ వార్ బయటపడింది. ఒకరిపై మరొకరు ప్రత్యక్షంగానే మాటల తూటాలు పేల్చుకున్నారు.